తొందరగా స్టార్ట్ చేయి. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు సీఎం. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జున సాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఇక పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇక వర్షాలపై రివ్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఇక ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో గతంలో బుడమేరు లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో మొత్తంగా ఈసారి సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. విపత్తు నిర్వహణ శాఖ సంబంధించినటువంటి దాంట్లో హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అయినటువంటి అనిత కూడా ఈ రివ్యూను అయితే నిర్వహించడం జరిగింది. అయితే అల్పపీడన ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వర్షాభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగ్స్, పడిన చెట్లను వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయడం కూడా చేపట్టాలని చెప్పారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి. అలాగే ప్రజలు హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు, గోడలు, చెట్ల వద్ద ఉండకుండా ఉండేలాగా చూడాలని కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇప్పటికే దాదాపు 3,50,000 క్యూసెక్ల వరకు ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి సంబంధించి ఉన్నటువంటి కావాల్సినటువంటి చర్యలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికే సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏవైతే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ కాంతి.